సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ టాస్క్ ఏంటంటే ఇక్కడ మీ అందరికి బ్యూటిఫుల్ రోజెస్ కనబడుతున్నాయి అండ్ ప్రతి రోజ్ కి ఒక చిట్ కట్టి ఉంది. ఇక్కడ మీరు చూస్తే ప్రతి చిట్లోని ఒక టాస్క్ ఉంటుంది. ఇందులోని ప్రతి ఒక్క టాస్క్ కి గోల్డ్ బ్యాగ్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా నాకు అనిపించాలి బాగా చేశారు అని చెప్పానండి, మీ వైపు అయినా సరే. ఓకే, సో నౌ డెమో కోసం ఏం చేద్దాం అని చెప్పారంటే ఫస్ట్ మీ పైల్వాన్లు వచ్చారు కదా, సో వాళ్ళతోని ఒక టాస్క్ ఆడిద్దాం. ఒక టాస్క్ చేసిన తర్వాత అప్పుడు మీకు అర్థమైంది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పాను. ఓకే, సరే ఫస్ట్ రగన్న. రజనీకాంత్ గారి లాగా యాక్ట్ చెయ్యాలి. బావా నీలాంబరి వద్దా? వద్దమ్మా. కలైవర్ గారు ఏదన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇది కేవలం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రక్రియ మాత్రమే. ఓకే, ఆల్ ది బెస్ట్ అగన్నా. 3, 2, 1 సౌండ్. ఆయన ఎనర్జీని, ఆయన స్టైల్ని, ఆ గ్రేస్ని ఎప్పుడూ మ్యాచ్ చేయలేము. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ ట్రై. గివ్ ఇట్ ఫర్ రగన్న. అక్కడ చేసింది మీరు చూసారు కదా, ఇక్కడ చేసింది కూడా మీరు చూడాలి కదా. ఇటువైపు నుంచి తోప్ తురుం ఖాన్ మన ధనరాజ్ గారు వస్తున్నారు ఇక్కడ నుంచి. ఏది ఇప్పుడు సేమ్ టాస్క్ చేస్తారు ఆయన, అంతే కదా? ఇదిగో చెయ్యి ఉంది కదా, చెయ్యాలి. సో ప్రెసెంటింగ్ యూ వన్ మోర్ రజనీకాంత్ గారు ఫ్రమ్ ఫ్యామిలీ స్టార్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ధనరాజ్ అన్న. 3, 2, 1 సౌండ్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం కొట్టుకున్నాను. 2 లారీ జనాలు తీసుకెళ్లి ప్రవీణ గారు బట్ గుడ్ జాబ్ గివ్ ఇట్ అప్ ధనరాజ్ అన్న. థ్యాంక్ యూ. బావా అన్ని బానే ఉన్నాయి, చూయింగ్ గమ్ నా నెత్తి మీద ఎందుకు కొట్టారో అడగాలి. అదే ఆయన డైరెక్ట్ గా ఇస్తే రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది, దేని మీద కొట్టి అలా తీసుకుంటారు. నాకు అది కొంచెం కనిపించింది, కొంచెం రాయి ఏమో కర్రేసి ఇస్తాడు, ఆయన ఏమో బబుల్ గమ్ ఇస్తాడు. నేను ఏంటి ఇక్కడ నాకు అర్థం కాదు. బట్ రగన్న ధనరాజ్ అన్న ఇద్దరు నిజంగా అంటే ఇట్స్ బీన్ సో లాంగ్ కదా ఒక స్టేజ్ మీద పనిచేయడం అదంతా. బట్ ఐ ఫెల్ట్ గుడ్. అదే డాన్స్ కానివ్వండి, ఈ టాస్క్ కానివ్వండి, ఇది కూడా ఇట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ రోజు బతుకమ్మ ఈవెంట్ కోసం చేశాం, కానీ డెఫినెట్ గా రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేసే వాళ్ళు చాలా మంది బాగా ఇమిటేట్ చేస్తారు. మేము ఏదో ఫన్ టాస్క్ లో చేస్తాం. ఎగ్జాక్ట్లీ. యా. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ అశ్విన్ టీమ్. మా సైడ్ నుంచి ఇప్పుడు నట కిరీటి, నట బీభత్స, నట భయంకర, శ్వేతా నాయుడు వస్తుంది. అవును, ఎందుకురా అందరూ బాబా ఏమేయాలి? అకౌంట్ లో డబ్బులు వేయండి. మీ ఇష్టం, కెన్ పిక్ ఎనీ ఫ్లేవర్, మీ ఇష్టం. నువ్వు వెళ్ళి టాస్క్ ఆడమని చెప్పావు, అర్థమైందా? బావని బొట్లో వేసుకోమని చెప్పలేదు. చంద్రముఖి లాగా యాక్ట్ చెయ్యాలి. రెడీ? 3, 2, 1 సౌండ్.
ఏ సూపర్! మీరు ఏదో బయటికి చాలా సాఫ్ట్ కనబడుతున్నారు కానీ అమ్మో ఇన్ని షేడ్స్ ఉన్నాయా? నిజంగా క్లాసికల్ అంత బాగా చేస్తా నాకు తెలియదు బేసికల్లీ, బట్ ఇట్స్ రియలీ గుడ్. ఏదో బాగా ప్రాక్టీస్ చేసి ఒక 2 రోజులు చేసినట్టు ఉంది. ప్రాక్టీస్ చేసి ప్రాపర్ గా చేసినట్టు అనిపించింది. డెఫినెట్లీ యూ విల్ విన్ అ గోల్డ్ బ్యాగ్. ఆ బ్యాగ్ లో సగం సామాన్లు బావ కూడా బాగా చేసాడు ఇలాగని. నేను ఓన్లీ జస్ట్ హెల్ప్ చేస్తాను, మీరు అందరు లాగేస్తున్నారు. పొద్దు నుంచి లాగుతానే ఉన్నారు, ఇది ఎక్కడ చినిపోద్దని భయంగానే ఉంది నాకు. వాళ్ళు సుధీర్ని ఏదైతే చేశారో దాన్ని మించింది చేసి మనం కూడా తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ 17 టీమ్. మా సైడ్ నుంచి మా సున్నుండ. You can pick any rose. కాంచనా లాగా యాక్ట్ చేయాలి. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండగా ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఏయ్, ఏంటి రోజు పసుపు రాసుకుంటున్నావు? తెలిసిపోయిందా ఏంటి? చూసేసావా? ఓన్లే అయినా ఆడవాళ్ళే కదా అలంకరించుకుంటున్నారు, మగవాళ్ళేం కాదు కదా. చెప్పు ఏమైంది? కాంచనారా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా సూపర్ సూపర్ సూపర్! నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే నాకు తెలిసి ప్రతి టాస్క్ కి ఇలాగ ఏదైనా గోల్డ్ బ్యాగ్ పెట్టాలేమో. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు అందరూ. మీరైతే అసలు యాజ్ ఇట్ ఈస్ గా అసలు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి గేవ్ స్టాండింగ్ అవేషన్. ఇంత టాలెంట్ ఉన్న మీక మా డెమో చూపించాం సిగ్గాస్. అనవసరంగా మీరు డెమో చూపించారనేది అనిపిస్తుంది అన్నమాట. బట్ ఐ ఫీల్ దిస్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ డిజర్వ్ 2 gold bags actually. హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే Yes, Ashu. ఎస్ నెక్స్ట్ ఎవరు వస్తారు మీటింగ్? నెక్స్ట్ అందమే అసూయ పడేలాగా ఉండే మా మహేశ్వరి. You can pick any rose. యాక్చువల్లీ బతుకమ్మ పండుగ అంటేనే అంటే పూలు ఉంటుంది అలంకరించడానికి అంతా, రైట్? సో ఆ పువ్వుల్ని అమ్మాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి. అది ఏం చెప్పి అమ్ముతారు, ఎలా చెప్పి అమ్ముతారు అనేది మీ ఇష్టం, కానీ పూలు అమ్మాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి. పూలమ్మ పూలు
మల్లెపూలు, బంతిపూలు, చామంతులు, లిల్లీ పూలు. బతుకమ్మ వచ్చిందమ్మా, బతుకమ్మ. బంగారు ముద్దు గుమ్మలు ఉన్నారు ఇక్కడ అందరూ. మీరు చక్కగా కుందరపు మల్లెపూల బొమ్మలా ఉన్నారు. మీరు తీసుకోవచ్చు కదమ్మా. అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుంది కొనకో. మీకు ఒక మూర ఇమ్మంటారా? ఒక మూర రెండు మూరలు తీసుకోండి అమ్మా. డబ్బులు లేవమ్మా, మా ఆయన ఇస్తలేడు. సార్ తీసుకోండి సార్, మీ ఆవిడ ఎంత సార్ మీ దగ్గర బాగుందో. నిజంగా మల్లెపూలు ఉంటే చూపి తీసుకుంటా. ఉన్నాయి సార్ మల్లెపూలు. మల్లెపూలు తెల్లగా ఉంటాయి కదా సార్. ఎన్ని మూరలు కావాలి మీకు ఇప్పుడు? 2 మూరలు కావాలా? పోలే తీసుకో, కష్టపడి అమ్ముతుందిగా. ఎన్ని పాపం అమ్మాయి. థ్యాంక్ యూ. అవే మా డబ్బులు మాకు ఇచ్చేవా? అవే మా డబ్బులు మాకు ఇచ్చేవా? నీకు పూలు కొనేవాడు ఒకడు ఉన్నాడమ్మా. మంచి బేరం. ఇక్కడ రెగ్యులర్ గా కస్టమర్ తీసుకుంటారు. అయ్యగారు కనపట్లేదు. అలాగే ఉన్నాడు. అయ్యగారు బాగున్నారా? అయ్యగారు ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. అయ్యగారు 3 రోజుల నుంచి మీరు అసలు సాయంత్రం పూట కనపడట్లేదు. అసలు బయటకే రావట్లేదు 3 రోజుల నుంచి. బేరం తగ్గిపోయింది మల్లెపూలకి. మీ మీదే నమ్మకం నాకు ఎప్పుడైనా సరే. ఇవాళ ఎన్ని మూరలు కావాలి అయ్యగారు? ఎన్ని ఉన్నాయమ్మా? ఒక 6.5 మూరలు ఉన్నాయి. సరిపోవమ్మా. ఒక 25 మూరలు సరే ఇచ్చేస్తాను. 25 మూరలు Thank you, తీసుకురా. అయ్యగారు. 25 మూరలు తీసుకు. అయ్యగారు అడ్వాన్స్ ఇస్తే కాస్త. ఎంత కావాలి? అదే 25. సరే ఇంకో 5,000 ఇస్తాను. రేపటికి కూడా అడ్వాన్స్ పెట్టుకో. అలాగే అయ్యగారు ఇచ్చి అడ్రస్ చెప్పమని చెప్పు, ఇంటికి పంపిస్తామని చెప్పు. అయ్యి బాబాయ్, ఇన్ని డబ్బులు అసలు పెట్టుకోవాలంటే చాలా కష్టం. పూలు పూలు పూలమ్మ పూలు. ఆయ్ బంగారు తల్లి, ఎంత చక్కగా గులాబీ రంగులో ఉన్నావురా, గులాబీ డ్రెస్ వేసుకొని. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీయా పర్లేదు నాన్న, చిన్నపిల్లయి కదా అనొచ్చులే. అమ్మ గులాబీ పూలు తీసుకుంటావా? నాకు ఈ పువ్వు కాదు, మా అంశు అక్క కోసం. ఈ మేడం గారి కోసమా? ఇక్కడ పెట్టుకున్నారు కదా మేడం గారు, 1 2. నా దగ్గరే నిన్న సాయంత్రం కొనుక్కెళ్ళారు. ఆయన ఇవి పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటదని. ఈవిడ మేడం గారు నిన్న రాత్రి కాస్త వాడిపోయిన మళ్ళీ పెట్టుకుంటారా తీసుకొని? మాకేం వద్దండి, మాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎక్కడా కూడా బేసికల్లీ ఎవరన్నా కొనట్లేదా, సరిగ్గా మాట్లాడట్లేదా అని గివ్ అప్ చేయలేదు. అవును. షీ ట్రైడ్ ఇట్. సో దానికి డెఫినెట్లీ ఐ షుడ్ గివ్ ఎ గోల్డ్ బ్యాక్. కంగ్రాచులేషన్స్. బతుకమ్మ అంటేనే బేసికల్లీ గుడ్ థింగ్స్, అంటే అందరికీ మంచి జరగాలి అని చెప్పనని ఒక కోరుకునే పండగ. సో ఈ పండగ రోజు ఏంటంటే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు నేనేంటంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత రగన్నని ధనరాజన్నని చూస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. లైఫ్ లోని మీరు ఏదన్నా నేర్చుకున్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ నుంచి ఏదైనా ఒక గుణపాఠం, సో అలాంటిది ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్, యంగ్స్టర్స్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ధనరాజన్న. డెఫినెట్లీ ఎర్లీ ఏజ్ లో నేను సంపాదించిన సంపాదన అంతా తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేయడం అనేది వెరీ రాంగ్. అంటే ప్రొడ్యూస్ చేయడం తప్ప నేను చెప్పట్లేదు, కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన తర్వాత చేయాల్సిందేమో. అది నేను చాలా మంది సజెస్ట్ చేసేది ఏంటంటే మన జాబ్ ఏంటి అది మాత్రమే మనం చేసుకుంటూ ఇంకా మనం సెటిల్ అయిన తర్వాత అప్పుడు కావాల్సిన ఏ కోరికలను తీర్చుకోవాలి. కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుందిలే మళ్ళీ మనం వెళ్ళిపోతాంలే అని మాత్రం తప్పటడుగులు వేయకూడదు. అది మాత్రం నేను చెప్తున్నాను. వెరీ గుడ్. త్రివిక్రమ్ గారు ఎప్పుడో చెప్పారు, రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రగన్న, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అనేది ఒకటి అర్థమైంది. నా కెరియర్లో ప్రొఫెషనల్గా ఐటీలో నాకు జరిగిన ఇబ్బందులు, ఇండస్ట్రీలోకి వచ్చినాక ఏం జరగలేదు. సెకండ్ థింగ్ విచ్ ఆల్వేస్ హాంట్ మీ ఫ్రమ్ లాస్ట్ 2 years, ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్ మై ఫాదర్, ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ మోర్ అని అనిపిస్తుంది. Probably I would have been in a better position. No problem. Every new beginning is a life ani feel aita. So now again I started a new beginning and Vinayak Shetty. Let's hope for the best. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైఫ్లోని సక్సెస్ఫుల్ పొజిషన్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పని చాలా మందిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సునంద గారు, యాక్చువల్లీ ఇది చాలా పెద్ద లెసన్ నా లైఫ్లో. లాస్ట్ ఇయర్ జరిగింది. నేమ్స్ అవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల వర్క్ చేస్తున్నాం కలిసి. సరే ఆడపిల్ల ఎక్కడో బయట తెలియని ఊరు నుంచి వచ్చింది మన హైదరాబాద్కి, కలిసి పని చేయాలి, ఎందుకులే బయట హోటల్ రూమ్స్లో ఉండడం అని ఇంట్లో తీసుకొచ్చి
పెట్టుకున్నాక వర్క్ జరుగుతుంది, అంతా బాగుంది. ఒక 6 months ట్రావెల్ అయ్యాక అక్క నాకు ఒక ఐఫోన్ ఇప్పిస్తావా నీ ఈఎంఐలో అని అడిగి, సరే అమ్మాయి కష్టపడుతుంది కదా 2 monthsలో క్లియర్ చేస్తానని చెప్పంటే ఇప్పించా, అయిపోయింది. 2 months కాదు కదా, అది 1 year అయిపోతున్నా ఈఎంఐ ఒక్కటి కూడా పే చేయలేదు. నా ప్రతి రూపాయి పెట్టి నేను పే చేస్తాం ఎవ్రీ మంత్. తర్వాత నాకు ఇంత క్లియర్ చేయాలి, నువ్వు క్లియర్ చేసేసి అని చెప్తే నా మీద పోలీస్ కేసు పెట్టింది. నా మీద పోలీస్ కేసు ఏమని పెట్టింది, ఇలాగ నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసేసుకుంది, సో అని పెడితే దానికి మా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్ తీసుకొని మెయిన్గా మా హస్బెండ్కి నాకు గొడవలు పెట్టేసింది. సో ఆ టైంలో నా ఫ్యామిలీ అందరూ నిలబడి నువ్వు ఏదైనా చేసుకో, మేము ఉంటాము, అసలు నిజాలు ఏంటో అందరికీ తెలుసు, ఇక్కడ ఉంటున్న శ్రీప్రియ వీళ్ళందరూ చూశారు కూడా కల్లారా. ఒక స్ట్రేంజర్ అనేవాళ్ళు మన లైఫ్లోని ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా కూడా ఒక పాపం అనుకోనో మనం షెల్టర్ ఇస్తే అది నా పీకల మీదకే కూర్చొని జీవితంలో నేను ఇంకెవ్వరిని నమ్మకుండా చేసింది ఆ లెసన్ మాత్రం. చూడండి, హోప్ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని కోరుకుంటున్నాను. యా మహేశ్వర్ గారు. పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత ఉంది, అంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అని. యాక్చువల్లీ అది జస్ట్ కోరిలేట్ అయింది ఇందాక సునంద చెప్పిన దానికి. మనం ఎప్పుడైనా ధనలక్ష్మిని, డబ్బుని ఎవరికన్నా ఇస్తున్నాము అనుకుంటే అది నీ చేతికి రిటర్న్ రాకపోయినా పర్లేదు అనుకునేది ఉంటేనే నువ్వు అప్పుగా అయినా సహాయం అయినా చెయ్యి. లేదు ఇస్తున్నావా, అది నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా పెద్ద లెసన్స్ ఇవి నా లైఫ్లో. గుడ్ లెసన్స్. హోప్ యూ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్స్. యా. అశు. ఇన్సల్ట్ అనాలో ఏమనాలో తెలియదు కానీ ఒక షోలో ఒకసారి పిలిచి ఇప్పటికప్పుడు పాట పెట్టి రగులుతుంది మొగలిపోదా అని ఒకటి పెట్టి నన్ను స్టేజ్ ఎక్కించి ఓన్లీ ఓకే పర్ఫార్మ్ స్టార్ట్ చేశాను కదా, ఆ సాంగ్ కంటిన్యూ చేయకుండా ఇంకో అడుక్కు తినే సాంగ్ ఒకటి పెట్టి నా మేల్ యాంకర్ అక్కడ నేను ఇన్సల్ట్ ఫీల్ అయినా. మేల్ యాంకర్ నాకు సపోర్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ నిన్ను డాన్స్ చేయకుండా ఆపిన మెయిల్ యాంకర్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎవరో కానీ. వీలుంటే కాలు పట్టుకోవచ్చు. అసలు గుణపాఠం ఈ సబ్జెక్ట్ లో తెలుసుకోవాల్సింది అంటే నాది కాని దానికి మనం దొరకూడదు అనేది అర్థం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ లైఫ్లోని మంచి ఎక్స్పీరియన్సే ఉండాలని ఇక్కడ నుంచి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి. ఆల్ ద వెరీ బెస్ట్. విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అహెడ్ ఎవ్రీబడి.